మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రైల్వేకి సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి విషయాల్లో చాలా వీడియోస్ చేసి పొందుపరచడం జరిగింది. దాదాపు 1.5 year నుంచి ఓన్లీ రైల్వే అనే వీడియోస్ అయితే నంబర్ ఆఫ్ వీడియోస్ వేయడం జరిగింది. రైట్, గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆయుపట్టు అయినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగ్. ఎందుకంటే రీజనింగ్ నుండి 30 questions 30 మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేయగలిగే, అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఈజీగా చేయగలిగే, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందో అది రీజనింగ్. మరి ఈ టాపిక్ నుంచి, ఈ సబ్జెక్ట్ నుంచి కూడా ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, 2018లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ పైన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, అలాగే 22లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ పై ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, ఎలా చదివితే మనం గ్రూప్ డి ఈ రీజనింగ్ టాపిక్ నుంచి మనం సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఆన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, వీడియోని కాస్త లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తే అందరికీ దీని గురించి అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. రైట్, మరి రీజనింగ్ నుంచి టాపిక్ వైజ్ వెయిటేజ్ అన్నాం. మరి టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేటప్పుడు ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి రీజనింగ్లో మోర్ దెన్ 20 to 25 టాపిక్స్ ఉంటాయండి, 20 to 25. కానీ గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 20 to 25 టాపిక్స్ అయితే రీజనింగ్ నుంచి ఉంటాయి. కానీ గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ మనం గమనిస్తే దేనిపైన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అనేసి అంటే, ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చినటువంటి ఇక్కడ రాసినటువంటి ఈ 15 టాపిక్ దాంట్లో జరిగినప్పుడు ఈ నంబర్ ఆఫ్ షిఫ్ట్లో ఎక్కువ ప్రయారిటీ కొన్ని చాప్టర్ కనిపించింది, కొన్ని చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 మార్క్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. 4 to 5 లేదా 3 to 4, అంటే 1 మార్క్ ఇటు అటు అవుతుంది. సో 2022లో జరిగిన ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసండి, 281 క్వశ్చన్స్ వచ్చాయి. మరి 2018లో జరిగిన సిట్టింగ్ అరేంజ్మెంట్లో 296 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్క ఇయర్లో ఒక చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఆ చాప్టర్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో ఊహించండి. సో అందుచేత మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ పై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, సో ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అంటే ముందు నుంచి దానికి సరైన ప్రణాళిక ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియపరుస్తాం. అలాగే ఇక్కడ సిరీస్ కూడా ఉంది చూడండి. సిరీస్ నుంచి మ్యాక్సిమం మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 4 మార్క్స్. సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసండి, 249 క్వశ్చన్స్ వచ్చాయండి. నేను ఒక ఇయర్ రాస్తాను, మ్యాక్సిమం ఈ 2 years 18 and 22లో మ్యాక్సిమం ఎలాగే ఉన్నాయి. సో 249 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం 4 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్లాసిఫికేషన్ అనేది 3 మార్క్స్ అని చెప్పడం జరిగింది. క్లాసిఫికేషన్ నుంచి మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్ వచ్చింది, 210 క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. అలాగే స్టేట్మెంట్ కంక్లూజన్ నుంచి 2 మార్క్స్, అన్లెస్ వర్బల్ నుంచి 2 మార్క్స్, డైరెక్షన్ నుంచి 2 మార్క్స్, క్యాలెండర్ నుంచి 2 మార్క్స్, అర్థమెటిక్ రీజన్ నుంచి 2 మార్క్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 2 మార్క్స్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనేది 2 మార్క్స్, మిర్రర్ వాటర్ ఇమేజ్ 1 మార్క్, అలాగే ఇక్కడ బ్లడ్ రిలేషన్ 1 మార్క్. టోటల్గా మనం ఇక్కడ గమనిస్తే 30 మార్క్స్. కానీ ఇక్కడ మిస్సింగ్ నంబర్స్ ఒక్కొక్క షిఫ్ట్లో అస్సలు ఇవ్వలేదు. ఏదో ఒక షిఫ్ట్లో ఇక్కడ కనిపించింది, ఒక క్వశ్చన్స్ ఏదో ఒక షిఫ్ట్లో కనిపించేవి, కానీ మిగతా షిఫ్ట్లు అయితే ఇక్కడ కనిపించలేదు. సో ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసా, 186 క్వశ్చన్స్. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క చాప్టర్లో 100, 200 ఇవ్వడం జరిగింది. మీరు బ్లడ్ రిలేషన్ ఒక చాప్టర్ తీసుకుంటే ఇక్కడ 57 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్క చాప్టర్ నుంచి కొంత క్వశ్చన్స్, కొన్ని వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చాప్టర్ పైన మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఈ చాప్టర్ పైన ఎక్కువ శ్రద్ధ. ఇప్పుడు మనం రీజనింగ్ నేర్చుకునేటప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ చాప్టర్ పైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఓకేనండి. ఇప్పుడు మార్క్స్ వెయిటేజ్ పరంగా ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ ఉంది, లేదా డైస్ అండ్ క్యూస్ ఎక్కువ మనం టైం స్పెండ్ చేసి డైస్ అండ్ క్యూలో మనం నేర్చుకున్నాం అనుకోండి, నా దృష్టిలో ఆ టైం అంతా వృధా. ఓకే, సో గ్రూప్ డి కోసం డైస్ అండ్ క్యూ ఇంకొక ఎగ్జామ్లో ప్రయారిటీ ఉండవచ్చు, నేను కాదనట్లేదు. ఈ ఎగ్జామ్లో గ్రూప్ డిలో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రయారిటీ ఇవ్వలేదు. ఓకేనండి, సో ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు మ్యాక్సిమం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ఏ టాపిక్ నుంచి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, దీని పరంగా మనం ప్రిపేర్ అయితే మనకి సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకుండా మనం ఏ టాపిక్ పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని పరంగా మనం ఇలా మనం కానీ ఒక ప్లానింగ్ రచించుకొని ముందుకు వెళ్తే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టైం అనేది వెరీ వాల్యుబుల్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఈ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్? ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలంటే ఈ రీజనింగ్ నుండి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏంటంటే కీ కాన్సెప్ట్ అన్నీ కూడా అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటి తీసుకోవాలంటే కీ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కీ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకున్నారో ఈజీగా తర్వాత ప్రతి ఒక్క పర్సన్ బేసిక్ అండర్స్టాండింగ్ అండి, బేసిక్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్క పర్సన్ బేసిక్ అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే బేసిక్ పైన పట్టు లేకుండా ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ వెళ్తే వి షుడ్ నాట్ గెయిన్. అయితే ఈ బేసిక్ పైన ఎప్పుడైతే అవగాహన వచ్చిన తర్వాత ఆ చాప్టర్లో ఉన్నటువంటి ముందు బేసిక్ అంతా నేర్చుకుని చాప్టర్లో ఉన్నటువంటి డెప్త్ నాలెడ్జ్ పైన మనం దృష్టి పెడితే ఈజీగా మనం మార్క్స్ వస్తుంది. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే డైవర్స్ క్వశ్చన్లో ప్రాక్టీస్ విత్ డైవర్స్ క్వశ్చన్. నిజంగా ఈ క్వశ్చన్ ఈ రూపంలో ఇస్తే ఇంకొక రూపంలో ఇస్తే ఏ విధానంలో ఉంటుంది అనేది డిఫరెంట్ మోడల్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలండి. సో ఎప్పుడైతే ఇలా మనం ప్రయత్నిస్తామో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఒక ప్రాబ్లం చేస్తున్నావో ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసే దాని యొక్క స్ట్రాటజీస్ని డెవలప్ చేయాలండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ సాల్వింగ్ దీని యొక్క స్ట్రాటజీస్ అనేది అయితే ఉంటుందో దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఈ స్ట్రాటజీస్ అంతా డెవలప్మెంట్ చేసుకుంటావో నెక్స్ట్ క్వశ్చన్స్కి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేటప్పుడు ఈజీగా అవుతుంది. అన్నిటికంటే ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ వాటన్నిటితో పాటు ఇంకొకటి విషయమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం అండి. యాక్చువల్లీ మనకి 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్ అన్నీ కూడా 90 minutesలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ లాంటి సబ్జెక్ట్కి క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోవడానికి కొంత సమయం అని పోతుంది, రైట్? మరి క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకునే సమయం పోయేటప్పుడు ఇవన్నీ అయితే సార్ మన ఏప్లో కంప్లీట్ కోర్స్ ఉందా అంటే ఎస్, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. వీటితో పాటు అర్థమెటిక్ అలాగే రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వీటితో పాటు వీటి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ కోర్సు ఈ చాప్టర్ అర్థమెటిక్ రీజనింగ్ ఇప్పుడు రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన స్టేట్ ఫేమస్ అయినటువంటి సార్ చేత చాలా చక్కగా డీటెయిల్గా బేసిక్ నుంచి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్క మోడల్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. సో అవన్నీ క్లాసులని కంప్లీట్ చేసి మోడల్ వైజ్ మొత్తం కంప్లీట్ చేసి చెప్పడం జరిగింది. దాని నుంచి అతి త్వరలో ఈ చాప్టర్ ఏదైతే మనం క్వశ్చన్ చూసాం కదండి, ఈ క్వశ్చన్స్ అన్నీను కూడా మన యాప్లో పొందుపరచమండి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ అలాగే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండి, అలాగే ఎన్సీఆర్టీ బిట్స్ అండి, అలాగే పీవైక్యూ అండి. ఈ పీవైక్యూలో సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్నాము, చాప్టర్ వైజ్ ఇస్తున్నామండి. ఇలాగా బిట్స్ అన్నీ కూడా దాదాపు 1,00,000 వరకు బిట్స్ అయితే మేము అందిస్తున్నామండి. సో 1,00,000 వరకు బిట్స్ అయితే మేము ఇప్పటి వరకు అందించడం జరుగుతుంది. సో అంత వాల్యుబుల్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇలా ఇప్పుడు రీజనింగ్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ తెలుసుకున్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్లో 291 క్వశ్చన్స్ వచ్చింది. సో 200 అబోవ్ క్వశ్చన్స్ వచ్చింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూపించినటువంటి టోటల్ క్వశ్చన్స్ అన్నీ కూడా
మనం మన యాప్లోనే పొందుపరచండి. ఈ క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది టెస్ట్ రూపంలో. త్వరలో వీడియో రూపంలో కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన యాప్లో పొందుపరచడం జరుగుతుంది. అవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఒక 286 క్వశ్చన్స్ వచ్చింది అనుకుందాం సిట్టింగ్ అరేంజ్మెంట్లో, లేదా 280 అనుకుందాం. ఓకే ఈ 200 క్వశ్చన్స్ 280 క్వశ్చన్ లేదా ఆన్ ఏదైనా ఒక చాప్టర్ నుంచి ఒక 200 క్వశ్చన్స్ వచ్చింది అనుకుందాం. 100, 50, 40, 30 ఇలా ఉన్నాయి కదా ఒక్కొక్క చాప్టర్. సో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆ చాప్టర్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మనం టీచర్స్ చేత ఎక్స్ప్లెనేషన్ చేసి యాప్లో పొందుపరుస్తున్నాం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ చేస్తే ఇంకా రానున్న ఎగ్జామినేషన్లో ఏ రూపంలో క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీలో అంత పెరుగుతుంది, అప్పుడు సమయం అనేది మీ చేతిలో వస్తుంది. కాబట్టి ఈజీగా తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే దేనిపైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఇంపార్టెన్స్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏ టాపిక్ అయితే తరచుగా అడగడం జరుగుతుందో, ఏ టాపిక్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చి మనం ప్రిపేర్ అవుతామో అనుకున్న విధంగా మార్క్స్ వస్తాయి. అందుకోసమే ఇది లాస్ట్లో పెట్టినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏ సబ్జెక్ట్ అయితే ఏ టాపిక్ అయితే చాలా అవసరం ఉంటుందో మళ్ళీ దాని యొక్క రిపీటెడ్గా క్వశ్చన్ మనం చూడగలుగుతాం ఎగ్జామ్ హాల్లో, ఆ చాప్టర్కి ఎక్కువ మనం ప్రయారిటీ ఇచ్చి మనం నేర్చుకోవాలి. అలా అయితే మన సమయాన్ని మనం వృధా చేయకుండా యూటిలైజ్ చేసినట్టు అవుతుంది. రానున్న ఎగ్జామ్లో ఈ 30 మార్క్స్కి మీ యొక్క టార్గెట్ స్కోరు అది 28, 27, 25, 26, 29 లేదా అవుట్ ఆఫ్ 30/30 అనేది మీ పైన డిపెండ్ పడి ఉంటుంది. సో ఇక్కడ మనం 20 to 25 టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఒక 15 చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కదా గ్రూప్ డిలో. సో ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెడితే ఈజీగా మార్క్స్ వస్తాయి. అయితే ప్రతి ఒక్క పర్సన్ నేను ఇప్పుడు చెప్పిన కీ కాన్సెప్ట్ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ కానీ అలాగే ఈ క్వశ్చన్స్ రివర్స్ రూపంలో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయడం, తర్వాత డెవలప్ మనలో ఏం డెవలప్ చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ఒక క్వశ్చన్స్ ఏ విధానంలో సాల్వ్ చేసే మొత్తం దాని యొక్క స్ట్రాటజీస్ అనే డిఫరెంట్ వేలో ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ అంటే ఫాలో అయితే ఈజీగా వస్తుంది. దాంతోపాటు టైం మేనేజ్మెంట్ మనలో రావాలి అంటే సో డిఫరెంట్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ మాక్ టెస్ట్కి అయితే మన యాప్లో దాదాపు 1 lakh బిట్స్ ఇస్తున్నాం. ఒక రీజనింగ్కి కాదండి, అన్ని సబ్జెక్టులు కలిపిసి ఇస్తున్నాం. ఓకేనండి. సో అలాగే లాస్ట్లో మనం ఏం చెప్పామని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో దానిపైన ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలి. ఎలాగని మనం ప్రిపేర్ అయ్యగానే ముందుకు వెళ్ళగలిగితే ఈజీగా ఎక్కువ మార్క్స్ వస్తుంది. రానున్న ఎగ్జామ్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చి ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఏ టాపిక్ పైన ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే మనం నేర్చుకోవాలని మీకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో రీజన్ నుంచి ఎలా చదివితే రీజనింగ్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయనేది మన స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెనేషన్ చేయించడం జరుగుతుంది. ఆ వీడియో చేస్తే మీకు పరిపూర్ణమైన అవగాహన అయితే వస్తుంది. అలాగే ప్రతి ఒక్క చాప్టర్ నుంచి PYQs తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీడియో రూపంలో పొందుపరిస్తే మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. యూటిలైజ్ఫుల్ అయితే సో మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.